ఏం తమాషాగా ఉందా? నాకేం తెలియదు అనుకుంటున్నారా? వద్దు అంటే కూడా ఏం కాదు మేడం, పిల్లలు పెట్టమని చెప్పినారంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు. పిల్లలకి ఏమంటున్నారు? మరి ఎందుకున్నాయి ఇక్కడ అవి? ఎప్పుడొచ్చాయి ఇవన్నీ? పొద్దున వచ్చాయి. ఏంటండి వీళ్ళు అవసరమైతే వాడుకుంటామని పెట్టుకున్నారంట. ఈ కలర్ వేసుకున్నామా? ఎగ్ లేదు మేడం, సైజ్ ఆఫ్ ఎగ్ ఏంటమ్మా? బయట స్కూల్స్ వాళ్ళకి కలర్ ఇస్తాను. కలర్ ఉండదు మనకి ఎగ్ సప్లైస్ తో చాలా ఇబ్బందిగా ఉంది మేడం. ఈ ఎగ్స్ కనుక మనం ఎవరు సప్లైస్? ఇది గిరిజన వాళ్ళు గవర్నమెంట్ సప్లై. ఇదేంటిది? దాల్దా వాడతారా స్కూల్లో? ఇది అంతే ఉంది, మొత్తం పౌడర్. వద్దు అంటే కూడా ఏం కాదు మేడం, పిల్లలు పెట్టమని చెప్పినారంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు. పిల్లలకి ఏమంటున్నారు? మరి ఎందుకున్నాయి ఇక్కడ అవి? ఏం తమాషాగా ఉందా? నాకేం తెలియదు అనుకుంటున్నారా? కూడా ఏం కాదమ్మా, తీసుకొని బిల్లులో ఏమో అన్నాడు. అసలు నువ్వు తీసుకోవడం ఎందుకు? అది పిల్లల జీవితాలతో చల్లగాటలు ఆడుతున్నారా? లేకుంటే మీ ఇళ్ళకి తీసుకుపోవడానికి ఇవన్నీ పారేపించడానికి నువ్వు ఎందుకు తీసుకొని ఇక్కడ పెట్టావు? పారేసేదానికి ఇక్కడ ఎందుకున్నాయి అవి? కూలింగ్ చూసుకోవడానికి కూలింగ్ లేదు కదా, ఇది ఉంది కదమ్మా. తీసుకో. ఈ కలర్ తీసుకున్నారమ్మా? ఎగ్ లేదు మేడం. ఏంటమ్మా ఇది? ఎట్లా ఇస్తారు అనుకున్నారు? దోశకే కదా ఇడ్లీకి దోశ. ఏంటిది పొడి? వాళ్ళు ఇయ్యడమే ఇట్లా ఇస్తున్నప్పుడు మీరు ఎట్లా తీసుకో? జూన్ 20 ఇవన్నీ పారేసేకేనా? ఇంకా ఎప్పుడొచ్చాయి ఇవన్నీ? పొద్దున వచ్చాయి. వాడిపోకుండా తీసుకోవడమే, వాడిపోయినా తీసుకున్నారు మీరు. అవసరమైతే ఏంటండి వీళ్ళు అవసరమైతే వాడుకుంటామని పెట్టుకున్నారంట. ఇవాళ డిస్పాచ్ అయినాయంట. ఇదైతే పిల్లలకి ఇవ్వమంటున్నారు. ఫిల్టర్ క్లీనింగ్ ఎప్పుడెప్పుడు చేస్తారు? అది ఎప్పుడు చేస్తున్నారు అడుగుతున్నాను. రాజా నాకేమో చూడమమ్మా, ఎవరు ఏజెన్సీ ఎవరు లేకుంటే టెండర్స్ అన్ని కూడా పరిపాలనతో లాస్ట్ ఇయర్ అయినాయి. వాళ్ళే సప్లై చేస్తున్నారు. ఇతనికి ఎగ్ అని అతను మాత్రం రెగ్యులర్గా తేకపోవడంతో మేమందరం మెంబర్స్ ఇష్యూ చేస్తున్నాము. అతనికి అతనే ఇస్తున్నాడు. ప్రతిరోజు కూడా ఏ రోజు అయినా కూడా అంటే అతను మేడం లాస్ట్ కండి ఏ కుప్పమ్మ ఇది? మేడం బియ్యం ఎక్కడి నుంచి తెస్తున్నారు? సప్లై
చెప్పండి మీతో పని నిజం చెప్పాలి, మీరు చెప్పాలి నిజం. రోజు రాలి కదా నేను వచ్చినప్పుడు కరెక్ట్గా అన్ని చెప్తే మీకు అన్ని సెట్ చేశాను. భయపడకూడదు, నేను రైట్. నాకు మంచి పనులు చేయించుకుంటారా ఇక్కడ? ఎవరైనా చేస్తారా స్టూడెంట్స్ ఇక్కడ? అన్నీ నమ్మో అంటున్నారు. భయపడదు, నాకు కంప్లైంట్స్ వచ్చాయి, అందుకే వచ్చా. ఏమైనా మళ్ళీ ఇంతమంది స్టూడెంట్స్కి మెయిల్ చేసిన వాళ్ళు అవునా? పురుగుల చట్నీ ఇస్తున్నారు, ఆడిపోయిన పాలు వాసనతో వచ్చి పెరిగేస్తున్నారు. అవునా కాదు? నిజమే కదా? అవన్నీ తెలుసుకునే ఉంటారు. అవన్నీ మీరు చెప్తే డైరెక్ట్గా నేను చేంజ్ చేపిస్తాను. మీరు ఎందుకంటే ఏం తమాషాగా ఉందా? నాకేం తెలియదు అనుకుంటున్నారా? వద్దు అంటే కూడా ఏం కాదు మేడం, పిల్లలు పెట్టమని చెప్పినారంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు. పిల్లలకి ఏమంటున్నారు? మరి ఎందుకున్నాయి ఇక్కడ అవి? ఎప్పుడొచ్చాయి ఇవన్నీ? పొద్దున వచ్చాయి. ఏంటండి వీళ్ళు అవసరమైతే వాడుకుంటామని పెట్టుకున్నారంట. మీకు కలర్ వేసుకుంటారమ్మా ఎగ్? లేదు మేడం, బయట సైజ్ ఆఫ్ ఎగ్ ఏంటమ్మా? మామూలుగా బయట స్కూల్స్ వాళ్ళకి కలర్ ఇస్తాను. కలర్ ఉండదు మనకి ఎగ్ సప్లైర్స్తో చాలా ఇబ్బందిగా ఉండింది మేడం. ఈ ఎగ్స్ కనుక మనం ఎవరు సప్లైస్? ఇది గిరిజన వాళ్ళు గవర్నమెంట్ సప్లై. ఇదేంటిది? దాల్డా వాడతారా స్కూల్లో? ఇవి అంతే ఉన్నాయి, మొత్తం పౌడర్. వద్దు అంటే కూడా ఏం కాదు మేడం, పిల్లలు పెట్టమని చెప్పినారంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు. పిల్లలకి ఏమంటున్నారు? మరి ఎందుకున్నాయి ఇక్కడ అవి? ఏం తమాషాగా ఉందా? నాకేం తెలియదు అనుకుంటున్నారా? కూడా ఏం కాదమ్మా తీసుకొని బిల్లులో ఏమో అన్నాడు. అసలు నువ్వు తీసుకోవడం ఎందుకు? అది పిల్లల జీవితాలతో చల్లవాటలు ఆడుతున్నారా? లేకుంటే మీ ఇళ్ళకి తీసుకుపోవడానికి ఇవన్నీ పారేపించడానికి నువ్వు ఎందుకు తీసుకొని ఇక్కడ పెట్టావు? పారేసేదానికి ఇక్కడ ఎందుకున్నాయి అవి? యాపిల్స్ తెమ్మంటే యాపిల్స్ తెమ్మంటే కూలింగ్ చూసుకోవడానికి కూలింగ్ లేదు కదా, ఇది ఉంది కదమ్మా. తీసుకో. మీ కలర్ తీసుకున్నారమ్మా ఎగ్? లేదు మేడం. ఏంటమ్మా ఇది? ఎట్లా ఇస్తారు అనుకున్నారు? దోశ వస్తాయి కదా ఇడ్లీకి దోశ. ఏంటిది పొడి? వాళ్ళు ఇయ్యడమే ఇట్లా ఇస్తున్నప్పుడు మీరు ఎట్లా తీసుకో? జూన్ 20 జూలై ఆగస్ట్ ఇవన్నీ పారేసేకేనా? ఇంకా ఎప్పుడు వచ్చాయి ఇవన్నీ? పొద్దున వచ్చాయి. వాడిపోకుండా వాడిపోకుండా ఇది తీసుకోవడమే, వాడిపోయినా తీసుకున్నారు మీరు. అవసరమైతే ఏంటండి వీళ్ళు అవసరమైతే వాడుకుంటామని పెట్టుకున్నారంట. ఇవాళ డిస్పాచ్ అయినాయంట. ఇదైతే పిల్లలకి ఇవ్వమంటున్నారు. ఫిల్టర్ క్లీనింగ్ ఎప్పుడెప్పుడు చేస్తారు? అది ఎప్పుడు చేస్తున్నాడు నడుస్తున్నాడు. రాజా నాకేమో చూడమమ్మా, ఎవరు ఏజెన్సీ ఎవరు లేకుంటే
చేస్తున్నారు? టెండర్స్ అన్ని కూడా పరిపాలనతో లాస్ట్ ఇయర్ అయినాయి కదా, వాళ్ళే సప్లై చేస్తున్నారు. ఇతనికి ఎగ్ అని అతను మాత్రం రెగ్యులర్గా తేకపోవడంతో మేమందరం మెంబర్స్ ఇష్యూ చేస్తున్నాము. అతనికి అతనే ఇస్తున్నాడు. మేము ఇచ్చాం. ప్రతిరోజు కూడా ఏ రోజైనా కూడా అంటే అతను మేడం లాస్ట్ కండి ఏం కుప్పమ్మ ఇది? మేడం బియ్యం ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఇబ్బంది పడుతున్నారు, జూనియర్స్ పడకుండా ఆలోచన ఉంటుంది కదా. అవునా, నేను కూడా హాస్టల్లో ఉన్నాను. ఏం చెప్పండి మీతో పని చేయించుకుంటారు. నిజం చెప్పాలి మీరు చెప్పాలి నిజం. ఇప్పుడు రోజు రాలి కదా, నేను వచ్చినప్పుడు కరెక్ట్గా అన్ని చెప్తే మీకు అన్ని